సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యములోంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీసుకుందాం. ఇక్కడ దాకా మనం వచ్చి ఉన్నాము. 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా ఇంతకుముందు పాఠంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ సాయంకాలం కొరకై మనం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 4, 5 మార్చి 6వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అందరం కలిసి 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులు నయందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసంతో ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ మీ సన్నిధికి ప్రవేశిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన దివ్యమైన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మాకు బోధింపు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాలం మా గమనాన్ని ఇచ్చిన ఈ భాగంలో నుంచి మాతో మాట్లాడండి. ఇందున్న సంగతులు మేము చూడగలిగినట్లు మా కన్నులు తెరవమని మీకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము ఈ సంగతులు తేటగా అర్థం చేసుకోవడానికి, అన్వయించుకొని ఆత్మీయంగా మేలు పొందడానికి, ఇతరులైన అనేకులు కూడా ఈ విషయాలు గూర్చి మేము సాక్ష్యం ఇచ్చి అనేకుల్లో ఈ ప్రకారం సిద్ధపరచడానికి సాయం చేయము. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ 3 వచనాలలో ఒక చిన్న ప్రాముఖ్యమైన అంశం మాత్రమే ఈ సాయంకాలం కొరకై మనం చూద్దాం. ఇందులో సింహాసనాల గురించి మనం చూస్తాం, వాటి మీద ఆసీనులై ఉండే వారిని చూస్తాం, వారు చేసే పని ఏమిటి అనేది మనం చూస్తాం. ఇక్కడికి రాకముందు వారు ఏం చేశారనే విషయాన్ని గురించి 4వ వచనంలో చూస్తాం. తర్వాత వారు ఏమయ్యారు, ఏం చేయబడ్డారు అనే విషయాన్ని గురించి 4వ వచనంలో చూస్తాం. కాబట్టి ఇలాగ మనం వాక్య పరిచర్య అంటే వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయడం, దానిని విభజించి ధ్యానించడం, తద్వారా దేవుని ఆత్మ సహాయం చేత అందు దాగి ఉన్న సంగతులను మనం అర్థం చేసుకోవడం, మన జీవితాలకు అన్వయించుకొని మేలు పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే వాక్యం చదవడం ఒక ఎత్తు అయితే, వాక్యాన్ని ధ్యానం చేయడం మరొక వ్యక్తు, తర్వాత వాక్యాన్ని పరిశీలన చేయడం మరొక ఎత్తు. వాక్యం చదవడం ఒకటి,
వాక్య ధ్యానం ఒకటి, వాక్యాన్ని పరిశీలన చేయడం మరొకటి. మనం చూస్తాం అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో బెరయ సంఘస్థులు పౌలు శీలలు బోధించిన సంగతులు అలాగున్నవో లేవోనని వారు లేఖనములను ఏం చేశారట? పరిశీలించారు. యేసుప్రభు వారు అదే మాట చెప్పాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో, లేఖనములను మీరు పరిశోధించుచున్నారు అన్నాడు. కాబట్టి ఏదో వాక్యం చదువుకుంటున్నామనేది చాలదు, వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభు బిడ్డలారా. అంతేకాదు, ఏదన్నా ఒక విషయాన్ని తీసుకొని అక్కడ వ్రాయబడిన సంగతులు ఏదైనా ఒక తలంపు తీసుకొని దాన్ని పరిశీలించడం అనేది మరొక ఎత్తు. కాబట్టి మనం అలవర్చుకోవాలి ఆ ప్రకారం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం. అందుకని సాయంకాలం 3 వచనాల్లో ఉండే సంగతులన్నీ నేను చెప్పగా ఒక ప్రాముఖ్యమైన అంశంలో గురించి మనం ధ్యానం చేసుకుందాం. అదేమిటి అని అంటే 6వ వచనం మొదటి భాగంలో ఈ మాట ఉంది, ఈ మొదటి పునరుత్థానము అని. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన అంశం మీదనే మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పునరుత్థానము అనేది, పునరుత్థానము మేము ఊరికని చెబుతున్నాను, ధ్యానం చేయం. కానీ ఎన్ని రకాలైన పునరుత్థానాలు ఉన్నాయని. ఒకటి, ప్రస్తుతం మందు ఆత్మీయమైన పునరుత్థానం ఉంది, స్పిరిచువల్ రిజరెక్షన్. రెండవది, భవిష్యత్తులో శరీర పునరుత్థానం ఉంది, అది మనం చూస్తాం. శరీర పునరుత్థానం, దాని గురించి మనం ధ్యానం చేద్దాం. తర్వాత అదే టైంలో మరొక పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానం ఇశ్రాయేలు జనాంగము యొక్క పునరుత్థానం. ఇజ్రాయెల్ యాజ్ నేషన్ అంటే ఇశ్రాయేలు ఒక రాజ్యముగా, ఒక జనముగా వారు పునరుత్థానాన్ని గురించి మనం చూస్తాం దేవుని వాక్యంలో. కాబట్టి స్పిరిచువల్, ఫిజికల్, నేషనల్, ఈ 3 kinds ఆఫ్ రిజరెక్షన్స్ we see in the Bible. ఇప్పుడు మనం ఫిజికల్ రిజరెక్షన్ అనే విషయానికే మనం పోతున్నాం. 20వ అధ్యాయము 6వ వచనం. పునరుత్థానం అన్నాక ఇక్కడ ముందు ఇంకో మాట వ్రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరితుడై భక్తుడు యోహాను. మొదటి పునరుత్థానము అన్నాడు, మొదటి పునరుత్థానము అన్నాడు. మంచిదే. అయితే ఫస్ట్ రిజరెక్షన్ అని మనం ఇంగ్లీష్లో ఫస్ట్ అని ఎందుకు వాడానంటే సెకండ్ అనేది వాడతామేమో అని ఫస్ట్ రిజరెక్షన్, బట్ వీ కెనాట్ యూజ్ ది వర్డ్ సెకండ్ రిజరెక్షన్. మొదటి పునరుత్థానము అని వాడచ్చు కానీ రాశాడు బైబిల్లో. అయితే రెండవ పునరుత్థానము అనేది బైబిల్లో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. అయితే మరి ఏముంది? దానికి ఈ పదం వాడాలా, కడమ పునరుత్థానము అని. కాబట్టి ఫస్ట్ రిజరెక్షన్, లాస్ట్ రిజరెక్షన్, నాట్ సెకండ్ రిజరెక్షన్. సెకండ్ లేక రెండవది అని అన్నప్పుడు మూడవది కూడా ఉంది అని భావం వస్తుంది. చాలాసార్లు పెళ్లి కార్డు వేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు, మా జ్యేష్ఠ కుమారుడు అని అంటారు. ఒకవేళ 3 కొడుకులు ఉంటే నా ద్వితీయ కుమారుడు అంటాడు. ఒకవేళ 2 కుమారులు అయితే జ్యేష్ఠుడు, రెండవ వాడు వేరు, ద్వితీయుడు వేరు. మరి ఏమేస్తారు? ఏమేస్తారని చెప్పలేము, కనిష్ఠుడు అని వేస్తారు, అంటే లాస్ట్.
అందుకని పునరుత్థానాల గురించి కూడా మనం ఏం చెప్పాలి అని అంటే, మొదటి పునరుత్థానం, చివరి పునరుత్థానం. ఓన్లీ 2 రిజరెక్షన్స్. ఫస్ట్ రిజరెక్షన్ అండ్ లాస్ట్ రిజరెక్షన్ అనేది మనం గుర్తుంచుకోవాలి చాలా ప్రాముఖ్యంగా. సరే, ఇప్పుడు ఈ మొదటి పునరుత్థానంలో మనము కొన్ని అంతస్తులు చూస్తాం, స్టేజెస్ అనేది. అయితే లాస్ట్ పునరుత్థానంలో ఓన్లీ 1 స్టేజ్, ఇంకొక స్టేజ్ ఏమీ లేదు అని. కాబట్టి మొదటి పునరుత్థానంలో 3 అంతస్తులు చూస్తాం. అయితే కడమ పునరుత్థానం, కడపటి పునరుత్థానంలో ఇంకే అంతస్తులు లేవు. ఆ కడపటిదంటే ఒకే ఒక పునరుత్థానము అని. సరే, ఇప్పుడు మొదటి పునరుత్థానానికి మనం ముందు వద్దాం. మొదటి పునరుత్థానంలో 3 స్టేజెస్, 3 అంతస్తులు అని నేను అన్నాను కదా. ఏమిటి 3 అంతస్తులు అని? మరొక పదం కూడా వాడుతున్నాను. 3 స్టేజెస్ అండ్ 3 డిఫరెంట్ టైమ్స్. 3 అంతస్తులు, 3 వివిధములైన సమయాలు. నాట్ అట్ సేమ్ టైం, ఒకే టైంలో కాదు. కాబట్టి ఫస్ట్ రిజరెక్షన్లో 3 స్టేజెస్, 3 డిఫరెంట్ టైమ్స్ అనేది మనం ఖచ్చితంగా మనసును మనం ఉంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇప్పుడు ఈ 2 పునరుత్థానాల గురించి నేను ఇంకొక మాట జ్ఞాపం చేసి ఆ తర్వాత మనం ముందుకు వెళ్తాం. ఏంటి 2 పునరుత్థానాలు? దీనికి ఇంకొక మాట నేను వాడుతున్నాను, బైబిల్లో ఉండేదే వాడుతున్నాను, చాలా ప్రాముఖ్యమైనది మనం అర్థం చేసుకోవడానికి. ఫిలిప్పీ పత్రికలో పౌలు అపొస్తలుడు 3వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. బిగ్గరగా, ధారాళంగా చదవండి బైబిలు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 10, 11 కలిసి ఉన్నాయి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరువు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనొకట ఎట్టిదో ఎరువు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మీరు గమనించవలసిన చాలా ప్రాముఖ్యమైన పదం ఏమిటి అని అంటే, మృతులలో నుండి నాకు పునరుత్థానం. కాబట్టి మాటలు గుర్తుంచుకోండి. మృతులలో నుండి పునరుత్థానం. కాబట్టి మొదటి పునరుత్థానానికి మరొక సంబోధనం వాక్యం యొక్క వెలుగులో మనం చూస్తే, మృతులలో నుండి పునరుత్థానము ఇది. అయితే 2వ పునరుత్థానానికి వచ్చి, క్షమించండి నేను ఆ పదం మళ్ళీ 2 అని వాడా, లాస్ట్ రిజరెక్షన్, చివరి పునరుత్థానానికి వచ్చి మనం ఇలాంటి పదం వాడుకను మనం చూడం. అక్కడ ఏమని ఉంది? రండి దయచేసి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలోనేమో కడమ మృతులు, 5వ వచనం అండి, కడమ మృతులు బ్రతకలేదు అన్నాడు. కడమ మృతులు. ఆ తర్వాత మనం క్రిందకు వస్తే కనుక 11వ వచనం నుంచి మనం చూస్తాం ఆ పదం మళ్ళీ వాడడం అనేది. 12వ వచనంలో మృతులైన వారందరూ, ఆ మాట గమనించండి దయచేసి. కాబట్టి మృతులైన వారందరూ అని మళ్ళీ 12, 13 వచనాలకు, 14వ వచనాలకు మనం వస్తే కనుక ఆ మృతులైనటువంటి వారందరూ అన్నప్పుడు
ఎక్కడన్నా చనిపోని, ఎప్పుడన్నా చనిపోని, ఎట్లన్నా చనిపోని, కాల్చబడని, లేకపోతే సమాధి చేయబడకుండా వదిలిని, సమాధి చేయబడని, ఏమన్నా కానీ వారందరూ ఒకే ఒక్కసారి లెగుస్తున్నారు, ఒకే ఒక్కసారి. కాబట్టి దాన్ని మృతుల పునరుత్థానం అంటారు. ఇప్పుడు మళ్ళీ నేను తేడాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలని పదే పదే నేను నొక్కి ఒక్కానిస్తున్నాను. మృతులలో నుండి పునరుత్థానానికి, మృతుల పునరుత్థానానికి తేడా ఏంటో చెప్తారండి? ఆలోచించండి, టైం తీసుకుందాం, నో ప్రాబ్లం. మృతులలో నుండి పునరుత్థానానికి, మృతుల పునరుత్థానానికి తేడా ఏంటి? తేడా ఏమిటి? మృతులలో నుండి పునరుత్థానం అంటే నేను ఒక ఉదాహరణ వాడతాను. ఇప్పుడు గంపలో టమాటా పండ్లు చాలా ఉంటాయి. అయితే ఆఖరికి కొనుక్కొని బయటకు వచ్చాం, అర్థమైందా? అయితే మనం కొనుక్కున్న తర్వాత ఇంకొకరు ఎవరు కొనుక్కొని ఉంటారు అక్కడి నుంచే. అప్పుడు ఇద్దరు బయటకు వచ్చినాక వాళ్ళు చూసుకుంటారు, ఎట్లున్నాయి, నాయి బాగున్నాయా, నీ బాగున్నాయా. ఒకవేళ బాగున్నటువంటి ఆ సంచిలో వాటిని కూర్చి ఆమెను ప్రశ్నించవచ్చు, అసలు నువ్వు ఎక్కడ కొనుక్కున్నావంటే ఆ గంపలో ఉన్నాయి, ఆ గంపలో నుండి నేను ఏరుకున్నాను అంటే దాని అర్థం ఏమిటి? ఆ గంపలో ఇంకా చెప్పండి, ఇంకా ఉన్నాయి టమాటా పండ్లు, ఆ గంపలో ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈమె కొన్ని తీసుకున్నది. కాబట్టి అవుట్ ఆఫ్ ద basket few tomatoes are picked up. ఆ గంపలో ఉన్న టమాటాలలో కొన్ని పండ్లను, కొన్ని టమాటా పండ్లను ఈమె తీసుకున్నది. ఎక్కడివమ్మా ఇవి ఇంత బాగున్నాయంటే ఒక గంప ఆ మూల ఉంది, ఆ గంపలో నుంచి నేను తీసుకున్నాను. అంటే గంపలో ఇంకా చాలా మిగిలి ఉన్నాయి, అయితే తీసుకున్నవి కొన్ని. ఊరకు మీకు అర్థం కావడానికి చెప్పా. మృతులలో నుండి పునరుత్థానం అంటే కూడా ఏంటంటే, పునరుత్థానం కావలసిన మృతులు ఇంకా చాలా ఉన్నారు. వారు అలాగే ఉండగా నేనైతే అలాంటి మృతుల్లో నుంచి నేను పునరుత్థానం పొందాలి. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మృతులలో నుండి పునరుత్థానం అంటే అది. ఇది మీరు తేటగా అర్థం చేసుకోవాలి నేను ఆశిస్తున్నాను. మీరు ఆలోచించండి. మృతులలో నుండి అంటే అక్కడ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు, చనిపోయిన వారు ఇంకా ఉన్నారు, సమాధి చేయబడిన వారు ఇంకా ఉన్నారు, లేవలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. అయినా నేను లేచాను. అది పౌలు యొక్క మాట. దీనికి నేను ఇంగ్లీష్లో ఒక పదం వాడతా. పౌలు మృతుల్లో నుండి పునరుత్థానం కావాలని కోరాడు. దిస్ ఈజ్ అవుట్ రిజరెక్షన్ ఫ్రమ్ అమాంగ్ ది డెడ్. మృతుల అనేకులున్న అలాంటి మృతుల్లోంచి పౌలు అపొస్తలుడు ఒక్కడుగా వేరుగా లేవాలనేది తన ఆశ. ఇప్పుడు కడపటి పునరుత్థానానికి వెళితే అలాంటిదేమీ లేదు. కడపటి పునరుత్థానంలో పాలు పొందేవాళ్ళు కొందరు ముందు లేవడం, తర్వాత కొందరు లేవడం లేదు. వాళ్ళంతా ఒకే ఒకసారి లెగుస్తారు. కాబట్టి ఈ మొదటి పునరుత్థానానికి ఈ పేరు కూడా మీరు గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ది అవుట్ రిజరెక్షన్ ఫ్రమ్ ది డెడ్. మృతులు అనేకులు ఉండగా లేవవలసిన వారు అట్లే ఉండగా నేను లేవాలి. ఇది పౌలు యొక్క ఆశ అని. దీనికి ఇప్పుడు ఈ పదం వాడదు. మొదటి పునరుత్థానం.
కడపడి పునరుత్థానంలో కాదు, అక్కడ పాలు పొందే అనేకులు ఇంకా ఉన్నా నేను మాత్రం మొదటి పునరుత్థానంలో పాలు పొందాలి అనేది, దీన్ని అవుట్ రిజరెక్షన్ అని. ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ అక్షరాలు మృతులలో నుండి, ఇంకా చాలామంది ఉండగా నేను మాత్రం ముందే లేవాలి. ఇది మొదటి పునరుత్థానం యొక్క ఆశ పౌలు అపొస్తలునికి ఉంది అని. ఇప్పుడు దీని గురించి నేను కొంత మీకు చెప్పాను. ఇప్పుడు తేటగానే మీరు అర్థం చేసుకొని ఉండాలి. కానీ మొదటి పునరుత్థానం ఏమో మృతులలో నుండి పునరుత్థానం, చివరి కడపటి పునరుత్థానమేమో పునరుత్థానం, అంతే, మృతుల పునరుత్థానం. సరే, ఇప్పుడు ఏమిటి ఈ మృతులలో నుండి పునరుత్థానం అనే మొదటి పునరుత్థానము? దానికి వద్దాం. ఇప్పుడు ఈ మొదటి పునరుత్థానంను మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఫ్యూ మినిట్స్, మనం ఇందాక చెప్పుకుంటున్నట్లు 3 స్టేజెస్ అనుకున్నాము, 3 డిఫరెంట్ టైమ్స్ అనుకున్నాము. అంటే 3 అంతస్తులు, 3 వేరైన సమయాలని చెప్పుకున్నాము, ఇందాకనే చెప్పుకున్నాము. కాబట్టి బైబిలు దీని గురించి పరిశుద్ధాత్ముడు పౌలు నోట మొదటి పునరుత్థానపు ఒక వరుసను జ్ఞాపం చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆ పదం ఇక్కడ మనం చూస్తాం. 1వ కొరింథీ 15వ అధ్యాయం. రండి దయచేసి 23వ వచనం చదువుతున్నాను. ఆ వరుసను గురించి ముందు మీకు జ్ఞాపం చేయడానికి. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. చాలంతే. కాబట్టి పునరుత్థానానికంటూ ఏముంది? మొదటి పునరుత్థానానికి ఒక వరుస ఉంది, ఒక లైన్ ఉంది. కాబట్టి ఆ వరుస ప్రకారమే లెగుస్తారు. ఈ వరుసలోనే మనం 3 అంతస్తులు అర్థం చేసుకుంటాం, 3 డిఫరెంట్ టైమ్స్ అనేది అర్థం చేసుకుంటాం. మరొక పదం వాడుతున్నాను. ఈ 3 అంతస్తుల్లో 3 విధాలైన వారు పునరుత్థానం అవుతారు. 3 kinds of groups, 3 kinds of people are going to be resurrected. 3 విధములైనటువంటి గుంపులు. ఇప్పుడు ఆ వరుసకు మనం వద్దాం. మీకు ఆ వరుసను జ్ఞాపం చేస్తున్నాను. మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో వరుసను గురించి మనం మాట్లాడుకున్న తర్వాత 23 ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును అని ఇప్పుడు వరుసను క్లియర్గా చెబుతున్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు. విన్నారండి? ప్రథమ వరుస ఎవరిదంట? క్రీస్తుది ప్రథమ వరుస. అవును, నిజమే. అందుకనే పౌలు అపొస్తలులు కూడా కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని గురించి తాను రాశాడు అనేది మనకు తేటగానే ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. రండి దయచేసి 1వ అధ్యాయం. మృతులలో నుండి లేచుటలోను ఏమయ్యాడైనా? ఆది సంభూతుడయ్యాడు. 18వ వచనం చివరిలో మనకుంది. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అంటే క్రీస్తు లేవక ముందు ఇంకెవరు లేవలేదు. అందుకనే ప్రభువైన క్రీస్తు ప్రథమ ఫలము అని అన్నాడు, ఆది సంభూతుడు అని. ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి, అన్నీ మనం పోలేము. ఇప్పుడు మొదటి పునరుత్థానపు వరుసలో మొదటివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడయ్యాడు. ఆయనే ఆది అని. సరే,
ఇప్పుడు ఆ తర్వాత మరొక మాట మనం చూస్తాం. అదే 23వ వచనం చూడండి దయచేసి. 1 కొరింథీ 15:23 చివరి భాగమే చదువుతున్నా. ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన వారు బ్రతికింపబడుదురు తరువాత అని అన్నాడు. కాబట్టి క్రీస్తు రిజరెక్షన్ ప్రథమ ఫలమైతే తర్వాత ఇంకొక పునరుత్థానం ఉంది. మొదటి పునరుత్థానంలో సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ రిజరెక్షన్ ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారంటే ఎవరనే ప్రశ్న మీకు రాదనుకుంటున్నాను. దాదాపు ఒకవేళ ఎవరు ఆయన వారంటే మీరంటారు చాలామంది మనమే ఆయన వారమని. కాదనను. అయితే ఆయన వారు ఎవరు అనేది వాక్యం యొక్క ఆధారంలో మనం చెప్పుకోవడం చాలా అవసరం. పౌలపస్తులు కొరింథీయులకు రాస్తూనే మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఎందుకని? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అయితే మరి ఇప్పుడు నేను ఎవరి సొత్తు? నేను ఎవరిని వాడను? 3వ అధ్యాయం 1 కొరింథీ 23వ వచనం మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. 3:23 1 కొరింథీ 3:23. కాబట్టి ఆయన వారు ఎవరు అంటే ఎవరికి మనమనే కాదు, మనం రూట్స్కి వెళ్ళాలి. కనుక ఒకటి మీరు మీ సొత్తు కారు, రెండవది మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మూడవది మీరు ఆయన వారు. ఎందుకు? విలువ పెట్టి కొన్నవాడు ఆయనే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో 18 చివరిలో క్షయమైపో వెండి బంగారు వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు క్రీస్తు రక్తం చేత మీరేమైనారు? విమోచించబడ్డారు. విమోచనం అనే పదానికి మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. విమోచనం అంటే క్రయం చెల్లించి సంపాదించిన దాన్ని విమోచనము అంటారు. క్రయం చెల్లించకుండా కాదు, క్రయం చెల్లించి సంపాదించిన దాన్ని. అందుకనే ఈ వాక్యం మరితేటగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనంలో ఆ 24 పెద్దలు ఈ మాట అంటారు. నీవు నీ రక్తమిచ్చి వారిని కొన్నావు. అది విమోచనం అంటే. నీవు నీ రక్తం ఇచ్చావు. యూ హ్యావ్ పెయిడ్ ది ప్రైస్, యూ హ్యావ్ పర్చేజ్డ్ దెమ్ అండ్ యూ హ్యావ్ మేడ్ దెమ్ టు బిలాంగ్ టు యూ. వారికి నీ వారిని, నీకు చెందిన వారిని నువ్వు అలాగా చేశావు. అదండి ఆయన వారు అంటే. ఒకవేళ ఈ సాయంకాలం ఈ మాట వినే ఎవరైనా, ఈవెన్ దోస్ హూ ఆర్ ప్రజెంట్ అండ్ దోస్ హూ ఆర్ ఆన్ ఆన్లైన్, నీవు ఆయన వాడవయ్యావా? నీవు ఆయన దానవయ్యావా? నీవు పాపిని గుర్తించి పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నీ పాపములు ఒప్పుకొని యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించి నిన్ను విడిపించేదాని కొరకై, నీ కొరకై అమూల్యమైన రక్తం అనే క్రయం చెల్లించాడు. తన వానిగా తన దానిగా నిన్ను చేసుకోవడానికన్న సంగతి నువ్వు ఎరిగి విశ్వసించావా? అలాగైతే నీ పాపాలు క్షమించబడి నీ జీవితం మార్చబడిందా?
లేకపోతే నీవు ఆయన వాడవు కావు, నీవు ఆయన దానవు కావు. మరొక వచనం జ్ఞాపం చేస్తాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, చదవండి, గట్టిగా చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. తన సంఘం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక కుటుంబమే కాదు, ఒక సమాజమే కాదు. సంఘం అన్నప్పుడు సర్వప్రపంచంలో చెందినవారు. కాబట్టి తన అనే పదం దయచేసి గమనించండి. ఈ రోజున అలాంటి శ్రేష్టమైన అనుభవంలోకి నువ్వు రావాలంటే రక్తం చేత నువ్వు సంపాదించబడాలి. అప్పుడే షోలో మీకు వాళ్ళు చెప్పగలవు, నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు అని. సరే, ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం, ఆయన వారు అని. కాబట్టి ప్రథమ ఫలము క్రీస్తు మృతులోంచి లేచిన వాళ్ళు, తర్వాత ఆయన వారందరూ వారు లేపబడుతున్నారు. ఇది మొదటి పునరుత్థానంలో 2వ అంతస్తు, సెకండ్ స్టేజ్. ఆ తర్వాత మరొక అంతస్తును మనం చూస్తాం, మరొక అంతస్తు మనం చూస్తాం. ఆ అంతస్తుకు మనం వెళితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, అక్కడి నుంచే మనం వచ్చాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఒకవేళ దీనికంటే ముందు మనం 6వ అధ్యాయంలో ఒక మాట చదివితే మంచిది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలను మనము చూస్తాం. 11వ వచనం, 3 వచనాలు కూడా. ఇక్కడ భక్తుడు యోహాను బలిపీఠము క్రింద ఆత్మలను చూశాడట. ఎవరు వారు అంటే, 5వ ముద్ర దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూశాడు. ఇది ఎప్పటి సందర్భం? ఇది అంటే క్రీస్తు విరోధి కాలంలోని సందర్భం. క్రీస్తు విరోధి కాలాన్ని గురించి 7 సంవత్సరాలని మనకు బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆ 7 సంవత్సరాల కాలంలో వధింపబడిన వారిని గురించి మనము చూస్తాం. అదే 4వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, వారు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయగా తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రను వేయించుకొని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము వధింపబడిన వారు వీరు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం వరకు వీరు ఆత్మలే, ఇంకా పునరుత్థానం కాలే. వీరు ఇంకా బలిపీఠం కింద ఉన్నారని వ్రాయబడింది. వారు మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి, నువ్వెందాక తీర్పు తెచ్చుకున్నావు, మా రక్తాన్ని ప్రతిదండన చేయకుంటావు అంటే వారికి ప్రభు ఒక మాట చెప్పాడు, ఇక కొంచెము కాలం మీరు విశ్రమించుడి అన్నాడు. కాబట్టి వీరు గూర్చి ఇప్పుడు 20వ అధ్యాయంలో మనం చదివాం. 20వ అధ్యాయం 4వ వచనం చివరికి మనం వస్తే, శిరచ్ఛేదనం చేయబడిన వారు ఆత్మలు బలిపీఠం కింద ఉన్నారు. అయితే ఒక టైం వచ్చింది, ప్రభు చెప్పిన కొంచెం కాలం అయిపోయింది, అప్పుడు వారు బ్రతికిన వారై వారు అప్పుడు బ్రతుకుతున్నారు. కాబట్టి క్రీస్తేమో ముందు ప్రథమ ఫలం, తర్వాత ఆయన వారు అంటే సంఘం, ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే వారు బ్రతికిన వారై, వారు
ఎవరు అనే విషయం చెబుతున్నాను. ఇక వారు శ్రమకాలపు విశ్వాసులు అని. మహాశ్రమల కాలపు విశ్వాసులు వారు. 7 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమల కాలం అని 2 డివిజన్స్ మనం చూసాం. ట్రిబ్యులేషన్ అండ్ ది గ్రేట్ ట్రిబ్యులేషన్. కాబట్టి ఆ కాలంలో ఈ పరిస్థితులు మనం చూస్తాం. అలాంటి వారిని వారి పునరుత్థానానికి వచ్చి 20వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 3 అంతస్తుల్లో లేసే 3 గుంపుల వారిని నేను మీకు జ్ఞాపం చేశాను. వాక్యంకి వెళ్ళాను. 1 క్రీస్తు, తరువాత ఆయన వారు, ఈ కాలంలో ప్రభు రక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం అని చెప్పాలి. ఆ తర్వాత క్రీస్తు విరోధి కాలపు శ్రమ, మహాశ్రమల కాలంలోని విశ్వాసులు అని చెప్పాలి. ఇప్పుడు 3 గుంపులు గురించి నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు 3 టయాల గురించి నేను మీతో ఒక మాట చెప్పాలి. 3 డిఫరెంట్ టైమ్స్ అని చెప్పాను కదా, వాక్యం మనకు చెబుతుంది. అందుకనే 3 డిఫరెంట్ టైమ్స్ అనేది మనకు ఎక్కడ అర్థమవుతుందంటే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి ఆ 23వ వచనంలో, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమంగా క్రీస్తు, తరువాత అని అన్నప్పుడు నాట్ సేమ్ టైం. క్రీస్తు బ్రతికినప్పుడే ఆయన వారు బ్రతికించబడడం లేదు. తర్వాత క్రీస్తు ఆయన వారు బ్రతికించబడినప్పుడే శ్రమకాలపు విశ్వాసులు బ్రతికించబడడం లేదు. కాబట్టి 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనం చూశాక 3 డిఫరెంట్ టైమ్స్ మనం చూస్తున్నాం. కాబట్టి అంతా వరుస ఇదనమాట. వెంటనే అందరూ ఒకే రోజు ఒకే టైంలో వారు లేవలే. ముందు క్రీస్తు, తర్వాత ఆయన వారు, ఆ తర్వాత ఆయన వారు. ఇప్పుడు ఈ టైమ్స్ని గురించి ఇంకా మనం తేటగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ వాడిన ఒక పదం యొక్క వెళ్ళలో మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏం పదం వాడాడు క్రీస్తు ప్రభు వారి పునరుత్థానానికి వచ్చిన సందర్భం అంటే, ప్రథమ ఫలము క్రీస్తు. ఏ పదం వాడాడండి? ప్రథమ ఫలము అని అన్నాడు. ప్రథమ ఫలము అని అంటే మీకు తెలుసు, బైబిల్లో మనం లేవి కాండాన్ని ధ్యానం చేశాం, పండుగల గురించి మనం ధ్యానం చేశాం. ఆ పండుగలలో ప్రథమ ఫలముల అర్పణను గురించి మనం చూస్తాం. పండుగలను గురించి మనం ధ్యానం చేసినప్పుడు కూడాను ప్రథమ ఫలం ఏంటో అనేది నేను మీకు మనం దాదాపుగా విపులంగానే ధ్యానం చేసుకున్నాం. ఆ ప్రథమ ఫలం తీసుకొని వచ్చి యాజకులు, యెరూషలేములో ఆలయంలో యాజకులు పొలాలకు వెళ్ళి నిర్ణయించబడిన పొలంలో నుంచి ఏదో ఒక మూల ప్రథమ ఫలం కోసి తీసుకొని వచ్చి దేవుని ఎదుట అల్లాడిస్తారు. ఆ విషయాలు క్షుణ్ణంగా పండుగల గురించి ధ్యానంలో ధ్యానం చేశాం. కాకపోతే నేను బాధపడేది ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, ఆ పండుగల గురించి ఒక బుక్ తయారు చేస్తామని అనుకున్నాను, కానీ అది నా వల్ల కాదని నాకు తెలుసు. ఎవరి సాయం అన్న ఎంతైనా అవసరం. అంటే ఆర్థిక సాయం అనేది కాదు, దాన్ని కూర్పు చేసేటువంటి సహాయం చాలా అవసరం. అసలు పోయిన సంవత్సరం కాన్వకేషన్ లోపలనే ఆ బుక్ వస్తుంది అని అనుకున్నా, కానీ దాని గురించి నేను చాలా విచారిస్తున్నాను. సరైన సహాయం దానికి దొరకలేదు. కూర్పు చేసేవారు నాకు దొరకలేదు. మెటీరియల్ అయితే ఇక్కడ చెప్పిందంతా ఒక రిటర్న్ ఫామ్లోకి అయితే తెచ్చాం, కానీ దాన్ని ఎడిట్ చేయాలి. అలాంటిది నాకు సహాయం దొరకలేదు. అందుకని అది అలాగే ఉండిపోయింది. అలాంటివి ఇంకా ఉన్నాయి కొన్ని. సరే, ఇప్పుడు ప్రథమ ఫలము గురించి మనం జ్ఞాపం చేసుకున్నాము.
అయితే యెరూషలేము వెలుపలిగా ప్రథమ ఫలం పండుగ వస్తుంది ఇశ్రాయేలుకు ఉండే 7 పండుగలో ఒక పండుగ. కాబట్టి ఆ ప్రథమ ఫలం పండుగప్పుడు యాజకులు యెరూషలేము ఆలయంలోంచి బయటికి వెళ్ళి పొలాల్లో కొంత ప్రథమ ఫలం కోసుకొని వచ్చి యాజకులు దేవుని ఎదుట మందిరంలో అల్లాడిస్తారు. అది ప్రథమ ఫలం. అంతటితో భూమిలో ఉండే ఫలమంతా పంటంతా పోలే, కొంచెమే తెచ్చారు, కొన్ని పిడికిళ్ళు అంతే. అయితే పంట విస్తారంగా ఉంది. అందుకని ఇప్పుడు యేసుప్రభుని పునరుత్థానం వచ్చి ప్రథమ ఫలము అని వాడాడు. కాబట్టి ప్రథమ ఫలం ఏంటో నేను మీకు చెప్పా ఈ సాయంకాలం కూడా. ప్రథమ ఫలం తర్వాత ఏముంటుంది చెప్పండి? ఏముంటుందంటే చెప్పరేంటి? మాకు పొలాలు లేవు కదా, మాకేం తెలుసు ఆ సంగతి అంటారా? ప్రథమ ఫలం పోతే పంట ఉంటుంది కదండి, పంట ఉంటుంది. ప్రథమ ఫలం పిడికిళ్ళే. అయితే పంట బళ్ళు, కొన్ని బళ్ళు ఉంటుంది. బళ్ళు అంటే అర్థం కాదు, బండ్లు, కొన్ని ట్రాక్టర్స్ ఉంటుంది. యాజకులు వెళ్ళి పొలంలో ప్రథమ ఫలం తీసుకువచ్చింది పిడికిళ్ళతో తెస్తారు. అయితే ఆ పొలం యజమానుడు తర్వాత ఆ పంట అంతా కొంత లోడ్స్, కొంత బల్ల మీద తీసుకొని వస్తారు. చాలా ఉంటుంది పంట. కాబట్టి క్రీస్తు పునరుత్థానం ప్రథమ ఫలముల పునరుత్థానం అయితే ఆయన తరువాత పునరుత్థానం పంట పునరుత్థానం అని వాడతా. అర్థమైందా? ది ఫస్ట్ ఫ్రూట్ రిజరెక్షన్, ఆ తర్వాతనేమో ది హార్వెస్ట్ రిజరెక్షన్, అంటే పంట పునరుత్థానము, అది రెండవది. ఇప్పుడు మరొక పదం వాడుతున్నాను. ప్రథమ ఫలం పోయిన తర్వాత పొలంలో పంట ఉంటుంది. అది లార్జ్ మెజర్లో ఉంటుంది, అంటే ఎంతో పెద్ద పరిమాణంలో ఉంటుంది. దాన్ని పంట అంటాం. అయితే పంట అంతా వ్యవసాయకులు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకేముంటుంది? మీరు బైబిలే చదువుతున్నారా లేకపోతే ఇంకేమైనా చదువుతున్నారా నాకు తెలియడం లే. ఏదో నేను చెప్పిన కొన్ని మాటలు విని అంతటితో తృప్తి పడుతున్నారేమో నాకు తెలియడం లే. నా దినపాట భాగమేమో ఇప్పుడు లేవీకాండం అంటే ఈ సంవత్సరం ఆరంభించినాం. మళ్ళీ ఆదికాండం ప్రతి సంవత్సరం అంతే. ప్రతి సంవత్సరం బైబిల్ అంతా ఒక్కసారి, న్యూ టెస్టిమెంట్ అయితే 2 సార్లు అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ మొదలు పెడితే ఇప్పుడు లేవీకాండానికి వచ్చాను. అంటే కొంత వెనకబడ్డానులేండి ఈ మధ్యకాలంలో. కాదే ద్వితీయోపదేశ కాండానికి పోవలసింది. అది లేవీకాండంలో నేను చదువుతుంటే మళ్ళీ ఈరోజు 25వ అధ్యాయం, 25, 26 అధ్యాయాలు ఈరోజు, నిన్న 23, 24 అధ్యాయాలు. 23వ అధ్యాయంలో మనం చూస్తాం పరిగా ఏముంది? పరిగా. కాబట్టి ఇప్పుడు ప్రథమ ఫలం ఒకటైతే, పంట రెండవది అయితే, పరిగ మూడవది. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు తోటి, మోషే చెప్పు పరిగను ఏరుకొనవద్దు అని చెప్పు. ఎందుకు అంటే ఆ పరిగ నేను పరదేశులకును బీదలకును నేను ఇచ్చి ఉన్నాను. కాబట్టి పంట మాత్రం యజమానుడు తీసుకోవాలి, పరిగ మాత్రం తీసుకోకూడదు, విడిచిపెట్టాలి. ఆ పరిగ ఫలాన్ని వాళ్ళ కోసం అని అన్నాడు. ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం చూస్తే పంటకు వచ్చేటప్పటికీ 3 పదాలు వాడాడు. ప్రథమ ఫలము, రెండవది పంట ఫలము, మూడవది పరిగ ఫలం. కాబట్టి ప్రథమ ఫలం, పంట ఫలం, పరిగ ఫలం. ఇప్పుడు క్రీస్తు ప్రథమ ఫలం అయితే సంఘం ఆయన వారు విమోచించబడిన వారందరూ ఎవరు? పంట. కాబట్టి క్రీస్తు ప్రథమ ఫలం పునరుత్థానం, సంఘం ఈ కాలంలో సంఘం పంట పునరుత్థానము. ఆ తర్వాత మూడవది శ్రమకాలపు విశ్వాసులు,
వారిని గూర్చి పరిగ పునరుత్థానం. కాబట్టి పునరుత్థానానికి 3 పేర్లు వాడాం బైబిల్ వెలుగులోనే. కాబట్టి ప్రథమ ఫలం పునరుత్థానం, పంట పునరుత్థానం, పరిగ పునరుత్థానం. ఇప్పుడు ఎవరనే విషయం చెప్పాను కాబట్టి now we have to think about the different times of these resurrections. ఈ పునరుత్థానముల అన్నీ ఒకేసారి కాదు, డిఫరెంట్ టైమ్స్లో అని ఇందాక అనుకుంటూ వచ్చాం. బట్ ఏ టైమ్స్ ఆ టైమ్స్, ఏ కాలములు అనేది మనం చెప్పుకోవడం చాలా అవసరమే. మనకు తెలుసు ఇప్పుడు వెనక్కి చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానమయ్యాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున తిరిగి లేపబడెను. లేఖనముల ప్రకారం అనేది ఊరికే రాయలే ఒక పదం. అందుకే నేను పండగల గురించి ధ్యానం చేసేటప్పుడు, లేవీ కాండాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు లేఖనముల ప్రకారం అనే విషయాన్ని గురించి కూడా క్షుణ్ణంగా నేను మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు ప్రభువైన క్రీస్తు మరణించి సమాధి చేయబడి పునరుత్థానం అయ్యాడు. అదంతా టైమ్లీ, అంటే దేవుడు అపాయింట్ చేసిన టైం ప్రకారం జరిగింది. దానియేలు 9వ అధ్యాయంలో ఆ టైమ్స్ను గురించి మనం చూస్తాం. నేను ఇప్పుడు అక్కడికి పోవడంలే. ఒకవేళ దానియేలు 9వ అధ్యాయం కూడా, దానియేలు గ్రంథం కూడా ధ్యానం చేశాం, అది కూడా మన యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి ఆ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ టైంల గురించి మనం చెప్పుకున్నాం కూడా. ప్రభువైన క్రీస్తు అభిషేక్తుడు నిర్మూలం కావడం, సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేవటం, అది మనం లేవీ కాండాన్ని వెళితే పండుగల్లో కూడా మనం చూసాం. ఆ పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగలు, దాని గురించి మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు అయిపోయింది అది. వెనక్కి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రథమ ఫలం పునరుత్థానం అయిపోయింది. 2000 మన క్యాలెండర్ ప్రకారం 24 సంవత్సరాల క్రితం అని మనం చెప్పుకుందాం ఒక మాట. సరే, అది ఒక టైం, ప్రథమ ఫలంలో పునరుత్థానం టైం, అది అయిపోయింది. అయితే రెండవది ఇక్కడ మనకు రాయబడింది ఒక మాట. 1 కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనం చివరి భాగం వస్తున్నాను. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు అన్నాడు. అక్కడ సంఖ్య వేసి మార్జిన్లో ఒక పదం రాశాడు. క్రీస్తు వచ్చినప్పుడు అనే పదం మామూలుగా వచ్చినప్పుడు అంటే అర్థమవుతుంది అనుకోండి. ఎందుకని ఇంకా సహాయకరంగా ఉండాలని ఏమో రాశారు, ఆగమనము అని రాశారు. ఇప్పుడు వచ్చినప్పుడన్నా ఆగమనమన్నా మరొక పదం ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడలో, ఆయన రెండవ రాకడలో. మళ్ళీ ఇక్కడ అపార్థం చేసుకోవద్దు. రెండవ రాకడ అని నేను వాడినప్పుడు రెండవ రాకడలో కూడా 2 అంతస్తులు గురించి నేను మీకు చెప్పాను. వాటి గురించి ఇప్పుడు మళ్ళీ జ్ఞాపం చేసుకోకపోవడం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు తన వారి కోసం ఆయన వచ్చినప్పుడు అది అన్నమాట ఇక్కడ. అంటే సంఘం కొరకై ప్రభు అయిన క్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఈరోజు మనం కృపచేత రక్షించబడ్డాం, రక్షణ పొందాం. కాబట్టి మనం ఉగ్రత పాత్రులము కాము. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి మనం వస్తే, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అందరము కలిసి చదువుకుందాం ఒకసారి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనల్ని నియమించిన, కానీ ఉగ్రత పాత్రులొకటకు నియమింపలేదు. పౌలు ఈ మాట తెస్సలోనికైలకి ఎందుకు రాశాడు అనంటే, వాళ్ళల్లో ఆ భయం చోటు చేసుకున్నది. 2వ పత్రికను మనం అర్థం చేసుకున్నా కూడా ఇంకా విపులంగా ఈ విషయాన్ని గురించి రాశాడు పౌలు అపొస్తలుడు.
వాళ్ళకు సంభవించిన శ్రమలు ఎలాంటివి అని అంటే, ఇదేనా ఉగ్రత దినాలు, ఇదేనా శ్రమలు, మహాశ్రమల కాలం, ఇప్పుడు ఈ శ్రమలు మహాశ్రమల కాలం నుంచి మేము వెళుతున్నామా? ఇలాంటి ప్రశ్నలు వారికి వచ్చాయి. కారణం ఏంటంటే వారు పొందిన శ్రమలు అలాంటివి. అప్పుడు సంశయిస్తున్నారు, వారు సందేహిస్తున్నారు. అప్పుడు పౌలు అపొస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరితులై వారికి విషయం రాస్తూ, మీరెందుకు అలాగనుకుంటున్నారు? మనము రక్షణ పొందుటికే కానీ ఉగ్రత పాత్రలమొకటకు దేవుడు మనల్ని నియమింపలేదు. వీఆర్ నాట్ అపాయింటెడ్ టు గో త్రూ ది ట్రిబ్యులేషన్. ఈ ఉగ్రత అనేది ప్రభువైన పౌలు అపొస్తలులు రాబోనటువంటి ఉగ్రతను గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు విరోధి 7 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టిది రాలేదు ఇంకా, మీరెందుకు సంశయిస్తున్నారు? అసలు మనం ఉగ్రత పాత్రలమోటు రక్షించలేదు మనల్ని. చాలామంది వారు ఇలాగ వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ విచక్షణకే, గ్రహింపుకే మనం వదిలేయాలి, మనం విమర్శించలేం. ఏమిటి అదంటే, రక్షణ పొందిన వారందరూ క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడరు అని అంటూ వారి రక్షణ పోగొట్టుకోరు, కానీ శ్రమలు గుండా వారు వెళ్ళాలి. ఆ శ్రమలు, మహాశ్రమలు గుండా వారు వెళ్ళిన తర్వాతనే వారు ఎత్తబడతారు అనేది మనము చూస్తాం. వాస్తవానికి రక్షించబడిన విశ్వాసులు సంఘమును గూర్చి బైబిల్ ఎంత తేటగా చెబుతుంది అనంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలలో 16, 17 వచనాలలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీద సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ మేఘముల మీద మనం కొనిపోబడదుము. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు అంటే మేఘాల మీదకి ప్రభు అయిన క్రీస్తు వచ్చినప్పుడు, అయితే వీళ్ళు చెప్పేది ఏంటి? శ్రమల గుండా వెళ్ళడము అని అంటే అది క్రీస్తు వచ్చినప్పుడు కాదనను, అది రెండవ రాకడే. ఆయన భూమి మీదకి వస్తాడు, కానీ సంఘం కోసమై, విమోచించబడిన వారి కోసమై ఆయన వచ్చేది ఇది. మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. అప్పుడు అందరూ ఎత్తబడుతున్నారు. క్రీస్తునందుండి మృతులైన వారందరూ ఎత్తబడుతున్నారు. ప్రియులరా, రక్షించబడిన మనం ఉగ్రత పాత్రమోటుకు దేవుడు మనల్ని నియమించలేదు. అది దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో ఈ మాట అయినాక 1వ అధ్యాయం మీరు చదవండి, వారి శ్రమల గురించి. 3వ అధ్యాయం చదవండి, వారి శ్రమల గురించి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక చదవండి, వారి శ్రమల గురించి. ఆ సందర్భాన్ని బట్టి పౌలు అపొస్తలులు ఈ సంగతులు వారికి రాశాడు. కనుక క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు అని అంటే పంట పునరుత్థానం, రక్షించబడిన దేవుని ప్రజల సంఘం యావత్తు కూడా వారు ఎత్తబడతారు అని. వారు ఖచ్చితంగా ఎత్తబడతారు. ఇది క్రీస్తు వచ్చినప్పుడు అంటే, నేను ఇందాక చెప్పా, మధ్యాకాశపు రాకడ. సంఘం అనేది ఎత్తబడుతుంది, కానీ క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కలుసుకునేది లేదు. సంఘం అనేది ఎత్తబడుతుంది, కానీ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు కలుసుకునేది లేదు. ఇప్పుడు మళ్ళీ 3వ టైంకి వెళ్దాం. ఫస్ట్ టైం చెప్పుకున్నాం, వెనక్కి వెళితే యేసుప్రభు వారు. ఇప్పుడు 2వ టైం చెప్పుకున్నాం, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏ రోజు వస్తాడో ఆ రోజు సంఘం ఎత్తబడుతుంది. అయితే ఇప్పుడు మరొక డిఫరెంట్ టైం ఫర్ ది 3rd స్టేజ్ ఆఫ్ రిజరెక్షన్. అదేమిటి అని అంటే,
ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అని దాన్ని కూడా వాడాలి. అయితే ఆ రెండవ రాకడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రభు అయిన క్రీస్తు మేఘారూఢై ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఇశ్రాయేలు విశేషంగా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా రెండవ రాకడ, భూమి మీదకి వచ్చారు. అక్కడ సంఘం కోసం మధ్యాకాశపు రాకడైతే భూమి మీదకి వచ్చేది ఆ శ్రమకాలపు విశ్వాసులు ఇశ్రాయేలు కోసం ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. అది మనం చూస్తాం. అది ఎప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచబడతాడని పౌలు 2వ పత్రిక తెస్సలోనికీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో తేటగా వ్రాశాడు. 7-8 వచనాలకు మనం వెళితే కనుక ముందేమో 2-3 వచనాలనేమో మొదట పాప పురుషులకు నాశన పాత్రుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినం రాదని చెప్పాడు. ఆ తర్వాత క్రింద 7-8-9 వచనాలకు వెళితే కనుక అడ్డగించున్నది ప్రక్కకు తొలిగితే తప్ప ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం బయలుపరచబడదని చెప్పాడు. అడ్డగించున్నది ఏంటి? పరిశుద్ధాత్ముడు తన సంఘం ద్వారా అడ్డగిస్తున్నాడు. ఇప్పుడు అడ్డగించేది పోయింది, సంఘం ఎత్తబడింది, వాడు బయలుపరచబడ్డాడు. అక్కడ నుంచి 7 సంవత్సరాల కాలం, ఆ 7 సంవత్సరాల కాలం ఎప్పుడు సమాప్తమవుతుంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకలో భూమి మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు అప్పుడు ఈ 7 సంవత్సరాల శ్రమకాలపు విశ్వాసులందరూ కూడా లెగుస్తారు. అది మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2 దయచేసి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం చివరి భాగంలో ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులునైందురు. ఈ మొదటి ఇది కూడా మొదటి పునరుత్థానమే. కాబట్టి ఇక్కడ ఈ పునరుత్థానంలో పాలు పొందిన వారు ఎవరంటే శ్రమకాలపు విశ్వాసులు. కాబట్టి ఇప్పుడు మొదటి పునరుత్థానం గురించి మనం దాదాపుగా విపులంగానే చెప్పుకున్నాం. కనుక క్రీస్తు ఆయన పునరుత్థానం టైం ఏదో చెప్పుకున్నాం, సంఘం పునరుత్థానం అయ్యే టైం ఏదో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ శ్రమకాలపు 7 సంవత్సరాల కాల విశ్వాసులు, విశేషంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, 3 పునరుత్థానాలని ప్రారంభంలో స్పిరిచువల్, ఫిజికల్, నేషనల్. ఆ నేషనల్ రిజరెక్షన్ గురించి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు స్పష్టంగా చెప్పాడు. అది ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది ప్రభువైన క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు. వీళ్ళందరూ కూడా పునరుత్థానమై అప్పుడు ఏం జరుగుతుందంట? రండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఇప్పుడు కడమ మృతులు బ్రతకలేదు, ఇదే మొదటి పునరుత్థానం. కాబట్టి మొదటి పునరుత్థానంలో 3 అంతస్తులు వచ్చి విపులంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వారిని గూర్చి ఒక మాట 6లో, ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక ఈ విషయాన్ని గురించి తర్వాత పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.